కడప గడ్డపై మహానాడు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య మహానాడు ప్రాంగణం పసుపు జెండాలతో రెపరెపలాడుతున్నాయి. రాష్ట్ర నలుమూల నుంచి తరలి వస్తున్న టీడీపీ శ్రేణులకు కడప జిల్లా ఆతిథ్యం ఇస్తుందన్నారు. టీడీపీ సీనియర్ నేత సీఎం సురేష్ నాయుడు కన్నుల పండుగను తలపించే మహానాడు వేడుకను కడప గడ్డపై జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందంటున్న ప్రొద్దుటూరు టీడీపీ సీనియర్ నేత సురేష్ నాయుడుతో ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వేదికగా కనిపిస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సమాచారం తెప్పించుకోవడం కాకుండా నేరుగా ఒకరోజు ముందే వాళ్ళు రావడం పట్ల కూడా ప్రస్తుతం కడప నడిబొడ్డున కూడా పసుపు దళం కూడా రెపరెపలాడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ మహానాడు సంగ్రామానికి ఇటు ఎటువంటి ఆనందోత్సవం జరుపుకుంటున్నారో ప్రస్తుతం కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, మీరు చెప్పండి, కడప జిల్లాలోనే ఒక టీడీపీ సీనియర్ నేతగా ప్రస్తుతం సురేష్ నాయుడు అంటే తెలియని వాళ్ళు లేరు. ప్రస్తుతం మీరు ఇటువంటి మహానాడు సంగ్రామాన్ని ఎక్కడో పోయి ఇతర ప్రాంతాల్లో మీరు పోయి పార్టిసిపేట్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మన కడపలోనే మీ ఆధ్వర్యంలోనే మీరు చూస్తున్నటువంటి మహానాడు సంగ్రామానికి ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకు కడపనే టార్గెట్ చేశారు, ఎటువంటి రాజకీయ ఏదైనా పథకాలు రచిస్తే అవకాశం ఉందా? ఈ మహానాడు అనేది 43 సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. 10 సంవత్సరము మే 27, 28, 29వ తేదీ జరుపుకుంటున్నాం. అనేక ప్రాంతాలలో కూడా మహానాడు పెట్టడం జరిగింది. ఈసారి 43వ మహానాడు తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా ఈ కడప జిల్లాలో, అట్లా రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు నడిబొడ్డున ఉన్నటువంటి కడప జిల్లాను ఎంపిక చేయడము మాకు చాలా సంతోషదగ్గ విషయం. అంటే బయట ప్రాంతాల వరకు ఒక అభిప్రాయం ఉండేది, అక్కడ వసతి ఉంటుందా లేదా, అది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అడ్డా కదా, అక్కడ జరుపుతే ఎట్లుంటుందో, వాళ్ళు ఏమైనా దౌర్జన్యం చేయగలుగుతారేమో, ఇబ్బంది పెట్టగలుగుతారేమో అనే ఒక అపోహ బయట ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకునింది. కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు సంపాదించాం. తప్పకుండా ఇక్కడ పార్టీ బలోపేతాన్ని చేయడానికి, ఇంకా భవిష్యత్తులో కూడా ప్రజలకు కూడా, కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని కల్పించేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి కానీ, లోకేష్ కానీ, పార్టీ అధిష్టానం కానీ కడప జిల్లాలో పెట్టడం కడపవాసిగా మాకందరికీ ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ వసతి ఒకటే ఇబ్బంది అనేది పార్టీ అధిష్టానంలో ఉంది. చాలామంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బయట ప్రాంతాలకు పంపించి ఇక్కడ వసతి ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగతా మహానాడులు జరిగిన దానికన్నా భిన్నంగా అఖండ విజయంతో ఇక్కడ మహానాడు జరుపుతున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. అందరికీ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాయలసీమ రుచులు కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అసౌకర్యము ఎవరికి కలగకుండా ఏ కార్యకర్త కానీ, నాయకునికి కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్లకు కానీ, సెంట్రల్ మినిస్టర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల తెలుగుదేశం కార్యకర్తలు కడపలో అందుబాటులో ఉండి వాళ్ళ తృప్తే మాకు ధ్యేయంగా, కడప అంటే ఇంత బాగా జరిపారనే తృప్తి మాకు కలగాలని చెప్పేసి ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులమందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. కడపలో అఖండ విజయంతో మహానాడు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా సంతోషపడి మాకు ఈ కడప వెనుకబడిన ప్రాంతం కాబట్టి వరాలు జల్లులు ఇస్తాడని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తున్నాము. తప్పకుండా అన్నీ జరుగుతాయి. అంటే ప్రస్తుతం మీ సోదరులు రమేష్ నాయుడు కూడా ప్రస్తుతం కూటమిలో ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం అనకాపల్లిలో ఆయన విశేష సేవ చేస్తున్నారు. ప్రజలకు దగ్గరేందుకు కూడా నిత్యం అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు మీరు పొద్దుటూరులో కూడా ఇటు టీడీపీ సీనియర్ నేతగా మీరు గతంలో అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. అసలుకి డబ్బు అనేది చూసుకోకుండా గత వైసీపీలో హయాంలో మీరు టీడీపీ నేతగా ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం హక్కును చేర్చుకునేందుకు కూడా వెనకాడలేదు. ప్రస్తుతం కూటమిలో మీ కుటుంబమే కాదు, కూటమి పార్టీలు సైతం కూడా ఐక్యత కొనసాగుతుంది. దీన్ని సంవత్సరం పాటు
పూర్తయింది, మరో 4 ఏళ్ల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం పదవుల్లో కూటమి ఐక్యత ముందుకెళ్తుంది, ప్రస్తుతం మహానాడు వేదికగా దేశ రాజకీయాలకు ఎటువంటి ప్రసంగం ఉండబోతుందన్న చంద్రబాబు నాయుడు నుంచి? కూటమి ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు. కూటమికి సంబంధం లేదు, జనసేనకు కానీ బీజేపీకి కానీ. కూటమి నాయకులందరూ అభివృద్ధి వైపు పయనిస్తున్నారు కాబట్టి విజయవాడలో కానీ ఢిల్లీలో కానీ మీటింగులు పెట్టుకొని రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తేవాలా, ఏ ప్రాజెక్టులు కట్టాలా, ఏ ఇండస్ట్రీలు తేవాలా, నిరుద్యోగ సమస్య ఏ విధంగా తీర్చాలా, వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందాలా, రైతు సమస్యలు ఏ విధంగా తీర్చాలా, మన సాఫ్ట్వేర్ ఏ విధంగా డెవలప్ చేయాలా, నిరుద్యోగులను ఏ విధంగా మనం పైకి తేవాలనే ఉద్దేశంతో కూటమి నాయకులందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఐకమత్యంగా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు అనౌన్స్ చేసినట్టు 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇప్పటికే 4,70,000 ఉద్యోగాలు కల్పించేదానికి సిద్ధపడారు. 1 సంవత్సరం లోపలనే తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కార్యక్రమాలు కానీ 1 సంవత్సరం లోపలనే అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిన లక్షల కోట్లు దాన్ని వెనుకేసుకొని వచ్చి ఆర్థిక పరిపుష్టిని అధిగమించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తాడు. అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యేందుకు ప్రతి ఒక్కరు కూడా కథలు రావాలని చెప్పి పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం ఈ మహానాడు వేదికగా అటువంటి ఏమన్నా సూచనలు ఏమన్నా చెప్తారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? లేదంటే గిన నూతన ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు, ప్రస్తుతం ఓటింగ్ ద్వారా లేదంటే నారా లోకేష్కి బాధ్యతలు ఇచ్చి అప్పచెప్పి భవిష్యత్తు ముఖ్యమంత్రి అనేది ఈ మహానాడు వేదికగా అనౌన్స్మెంట్ ఏమన్నా ఉండబోతుందన్న? మీరు చంద్రబాబు అడిగే ప్రశ్నలు నన్ను అడిగితే నేను జవాబు చెప్పలేను. ఖచ్చితంగా ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ డెవలప్ అయ్యేదానికి ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. ప్రస్తుతం మహానాడు వేదిక కూడా రాజకీయ ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. కడప గడపలో ప్రస్తుతం మహానాడు మహాసంగ్రామం కూడా మరి కొద్ది గంటల్లోనే ప్రారంభంగా ఉంది. ఇప్పటికే కడప జిల్లా నేతలతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఇటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళకి చేరుకున్నారు. వాళ్ళకి అందరికీ కూడా వసతులు లేకపోయినా కూడా తమ సొంత ఇంటిని కూడా ఇచ్చేందుకు వెనకాడడం లేదు. తమ సొంత ఇళ్లలోనే పండుకునేందుకు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని చెప్పి ప్రస్తుతం ఏదైతే టీడీపీ సీనియర్ నేత సీఎం సురేష్ నాయుడు చెప్తున్నారు. ఇది మహానాడు వేదికగా ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళ కనిపిస్తున్న నూతన ఉత్సాహం. కెమెరా పర్సన్ రాయిస్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మహానాడు వేదిక నుంచి.